నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. డిగ్రీ 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి వెక్టర్ క్యాలిక్యులస్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను వాటి ఆన్సర్లను ఈ వీడియోలో చర్చిద్దాం. వెక్టర్ క్యాలిక్యులస్ అనేటటువంటిది డిగ్రీ 4th సెమిస్టర్లో ఉండేటటువంటి ఒక స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సు సంబంధించినటువంటి సెక్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. ఇది కొన్ని యూనివర్సిటీలకు 2nd సెమిస్టర్లో ఉంది, కొన్ని యూనివర్సిటీలకు 3rd సెమిస్టర్లో ఉంది. మీకు ఏ సెమిస్టర్లో ఉన్నా సరే ఇది ఒక 2 గంటల టైం ఉంటుంది. ఆ 2 గంటల్లో 50 మార్కులకు గాను క్వశ్చన్ పేపర్ ఉంటుంది. వెక్టర్ క్యాలిక్యులస్ అనేది మీకు మ్యాథమెటిక్స్ డీప్గా అంత లోతుగా కూడా ఏం రావు, సింపుల్గా మీరు ఈజీగా రాసే విధంగానే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ల లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆన్సర్లను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీలైనంత వరకు ఏది ఇంపార్టెంట్ అనేటటువంటిది. ఈ సెక్ ఎగ్జామ్కు సంబంధించినటువంటిది ఈ రీసెంట్గా 2023 జూన్ మే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఏదైతే మోడల్ పేపర్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మోడల్ పేపర్ ఇది. దీనికి సంబంధించి మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు మ్యాక్సిమం టైమ్స్ ఇవే క్వశ్చన్లు రిపీట్ అవుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో ఈ మోడల్ 2nd క్వశ్చన్ మోడల్, 1st క్వశ్చన్ మోడల్ ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. ఈ 4th క్వశ్చన్ కూడా అట్లాగే ఉంది. 2nd క్వశ్చన్ మోడల్ ఎక్కువ రిపీట్ అవుతుంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ 8th క్వశ్చన్ అనేటటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే స్టేట్ అండ్ ప్రూవ్ కన్జర్వేటివ్ థీరం అనేటటువంటిది ఒకటి ఉంది కదా, దీనికి సంబంధించినటువంటివి కూడా ఈ వెక్టర్ క్యాలిక్యులస్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక చూడండి, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. వెక్టర్ క్యాలిక్యులస్ ఇంపార్టెంట్ క్వశ్చన్లకు సంబంధించి ఎవల్యూట్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ అని చెప్పి సంథింగ్ ఒక క్వశ్చన్ ఉంది కదా, దానిలాగానే ఎగ్జాక్ట్లీ చూడండి సేమ్ టు సేమ్ 1st క్వశ్చన్ 2nd క్వశ్చన్ ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ 2 ఒక మోడల్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేటటువంటివి ఇవే క్వశ్చన్లు వస్తాయి. మీరు ఒకవేళ వేరే ఏమో యూనివర్సిటీ అయితేనంటే మీ సిలబస్ని ఒకసారి చెక్ చేయండి. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెక్టర్ క్యాలిక్యులస్ కూడా ఉంది, అక్కడ కూడా వాళ్ళు చూసినంటే ఒకసారి చెక్ చేయండి. ఇవే క్వశ్చన్లు రాకపోవచ్చు. తెలంగాణలో అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు అన్ని కాలేజీలకు ఈ మోడల్ క్వశ్చన్లే వస్తాయి. మ్యాక్సిమం 12 వరకు 15 వరకు ఉన్నాయి క్వశ్చన్లు. ఆ మోడల్ పేపర్తో కలిసి 20 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు అన్నీ చూసుకుంటున్నట్టే 100% ఇవే క్వశ్చన్లు వస్తాయి. ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో అది, అట్లాగే ఎవల్యూట్ ద లైన్ ఇంటిగ్రల్ అని చెప్పి ఒక సంథింగ్ క్వశ్చన్, ఎవల్యూట్ ద సర్ఫేస్ ఇంటిగ్రల్ అని చెప్పి ఒక క్వశ్చన్ డిఫరెంట్గా ఇస్తుంటారు అనమాట. ఇక్కడ లైన్ ఇంటిగ్రల్ అడిగింది, ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ అడిగింది అనమాట. ఏ క్యూబ్, అట్లాగే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద స్కేలర్ ఫీల్డ్ అనేటటువంటిది ఒకటి, ఫైండ్ ద యూనిట్ నార్మల్ ఎన్ అనేటటువంటి అంశం మీద ఒక క్వశ్చన్. ఇట్లా క్వశ్చన్లు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లు ప్రతిదానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఉంది. ఈ క్వశ్చన్ చూడండి, ఇది మనకు మోడల్ పేపర్లో కూడా రిపీట్ అయినటువంటి క్వశ్చన్, కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంది ఈ 13 క్వశ్చన్. అట్లాగే 2nd మోడల్ చెప్పిన చూడండి, ఆ మోడల్ క్వశ్చన్లు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఇంకొక థీరం ఉంది కదా, కన్జర్వేటివ్ థీరం అనేటటువంటి 7th క్వశ్చన్. ఇది ఇంతకుముందు చూపించినటువంటి మీకు అక్కడ 13 క్వశ్చన్ అనేటటువంటిది ఇక్కడ 6th క్వశ్చన్గా ఉండడం జరిగింది. 7th క్వశ్చన్ ఈ అక్కడ 13 క్వశ్చన్ ఏదైతే ఉందో అది 6th క్వశ్చన్గా ఉండడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్లు చర్చించడం, ఇంపార్టెంట్ క్వశ్చన్లు చర్చించడం కదా. ఇప్పుడు ఆన్సర్లను చూద్దాం. ఈ ఆన్సర్లు అనేటటువంటి PDF కావాలంటే కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ సెక్ ఎగ్జామ్ ఏదైతే వెక్టర్ క్యాలిక్యులస్ ఉందో ఇది 2 యూనిట్లుగా ఉండడం జరుగుతుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఈ 2 యూనిట్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏవే వస్తాయనేటటువంటివి ఇక్కడ మీకు సిలబస్ కాపీలో ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లే వస్తాయి. మీరు అవే క్వశ్చన్లు నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1st యూనిట్లో ఏముంది, లైన్ ఇంటిగ్రల్స్, సర్ఫేస్ ఇంటిగ్రల్స్, అవే క్వశ్చన్లు వస్తాయి. ఇక్కడ 2nd యూనిట్లో ఏముంది, వాల్యూమ్ ఇంటిగ్రల్స్ అనేటటువంటి అంశము, ఇంకా కొన్ని డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇందులో కొన్ని థీరమ్స్కి సంబంధించినటువంటి అంశాలు అట్లాంటివి ఉన్నాయన్నమాట. పార్షియల్ డెఫినేషన్ అండ్ టైలర్ సిరీస్ పార్షియల్ డెఫినేషన్ అనేటటువంటిది మరొకటి ఉండడం జరిగింది. వాల్యూమ్ ఇంటిగ్రల్స్ అనేటటువంటి అంశాల మీద క్వశ్చన్లు యూనిట్ 1 యూనిట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఉంటాయన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్లు ప్రతిదీ కూడా చూడవచ్చు మీరు. యూనిట్ 1 లైన్ ఇంటిగ్రల్స్కి సంబంధించినటువంటి అంశాలు ఇంతకుముందు ఇచ్చినటువంటి క్వశ్చన్లు అన్నీ కవర్ అవుతాయి. అన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు ఉంటాయి. మీరు ఈ ఒక్క PDF తీసుకొని చదువుకోండి, ఖచ్చితంగా పాస్ అయిపోతారు, నాది గ్యారంటీ.
ఇవే క్వశ్చన్లు వస్తాయి, వేరే క్వశ్చన్లు ఏం రావు. అదిగాక ఈ క్వశ్చన్లు అన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి. మీరు కొంచెం థింక్ చేసినట్టే ఈజీగా రాయొచ్చు. క్వశ్చన్ని వదిలేయకుండా రాయండి. ఫైండ్ ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ అనేటటువంటిది ఉంది కదా, దానికి సంబంధించి చూడండి ఎంత సింపుల్గా ఉంటుంది. ఇచ్చినటువంటి అంశాలు, ఒక చిన్న సూత్రము, ఆ సూత్రం నుంచి మనం రాబడుతున్నాం అన్నమాట. అంతే, ఒక పేజీ కూడా కాలేదు చూడండి ఈ ఆన్సర్ మొత్తం. ఈ ఆన్సర్ని మనం ఈజీగా రాసినంటే మనకు వచ్చినటువంటి 10 మార్క్స్ ఉంటే 10 మార్క్స్ వస్తాయి. ఎవల్యూట్ ద లైన్ ఇంటిగ్రల్స్ అనేటటువంటి అంశం మీద మరొక క్వశ్చన్. ప్రతిదానికి ఆన్సర్ అనేటటువంటిది సింపుల్గా ఒక పేజీ కూడా లేకుంటుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఈ యూనిట్ 1, యూనిట్ 2 2 యూనిట్లకు సంబంధించి లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్స్, వాల్యూమ్ ఇంటిగ్రల్స్ అనేటటువంటి ఫ్యాక్చువల్ డిఫరెన్షియేషన్ అండ్ టైలర్ ఏదైతే డిఫరెన్షియేషన్ అనేటటువంటి అంశాలు ఉన్నాయో దానికి సంబంధించి చూడొచ్చు. ఇన్ కేస్ మీకు ఈ పీడిఎఫ్ దొరకకపోతుందంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను స్క్రోల్ చేస్తుంటా మెల్లిమెల్లిగా. ఇక్కడ కన్జర్వేటివ్ వెక్టర్ ఫీల్డ్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, థీరం ఇది. దీనికి సంబంధించినటువంటి అంశాలు చూడండి. క్వశ్చన్ అనేటటువంటిది ఈ మోడల్గా, అంటే ఇక్కడ మొదటి మోడల్గానన్నా రావచ్చు, రెండో మోడల్గానన్నా రావచ్చు, ఏ మోడల్ వచ్చినా సరే మన క్వశ్చన్లు అనేటటువంటి ఈ థీరంకి సంబంధించి కన్జర్వేటివ్ అనేటటువంటి అంశాల మీదనే ఉంటాయి. చూడడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నా. ప్రతి టాపిక్ కూడా మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, పీడిఎఫ్ అయినా డౌన్లోడ్ చేసుకోండి. ఉత్తమం ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఏం లేదు, మీరు సెర్చ్ చేసిన నా ఛానల్ వస్తుంది దండు వెంకట్రాములు అని. సెర్చ్ చేసిన తర్వాత పైన నా ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో దాని మీద వచ్చిందంటే ఫైల్స్ అని కింద కనిపిస్తాయి. మనం వాట్సాప్లో ఏదైతే డాక్యుమెంట్స్ అన్ని చూసినట్లు అక్కడ కూడా ఫైల్స్ కనబడుతుంది. దాన్ని పైనకి ఇట్లా అంటే సెర్చ్ బటన్ వస్తుంది, అక్కడ వెక్టర్ క్యాల్కులస్ అని సెర్చ్ చేయండి, ఖచ్చితంగా పీడిఎఫ్ వస్తుంది. చాలామంది ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఎట్లా సెర్చ్ చేయాలి, ఎట్లా పీడిఎఫ్లు తీసుకోవాలి అనేటటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు అనమాట. మరొకటి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించి అయితే వెక్టర్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఎవల్యూట్ ద లైన్ ఇంటిగ్రల్కి సంబంధించి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఒకటి, లైన్ ఇంటిగ్రల్గా ఒకటి, ఈ రెండింటి మీద క్వశ్చన్లు ఎక్కువ రిపీట్ అవుతుంటాయి. ఇది మొత్తం ఒక 100 పేజీలు ఉంటుంది కాబట్టి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. ప్లీజ్